జూన్ 7 యొక్క విశిష్టత మనం చూసుకుంటే, ఈ రోజున ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాము అండి. ఓకే. సో, అయితే ఇక్కడ మనం ఏం చేస్తాం? లైక్ ఫుడ్ సేఫ్టీ సైన్స్ ఇన్ యాక్షన్. సింపుల్‌గా మనం చెప్పాలి అంటే, ఈ దినోత్సవాన్ని జరపాలనేటువంటి నిర్ణయం తీసుకున్నది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. సో, ఈ వ్యవస్థ ఏదైతే ఉందో 2 వ్యవస్థలు అయితే ఉన్నాయో ఇవి డిసైడ్ అయినాయి. జూన్ 7న మనము ప్రపంచ ఆరోగ్య భద్రత దినోత్సవం వరల్డ్ ఫుడ్ సెక్యూరిటీ డేని నిర్వహించాలి అని. ఓకే. సో, మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఏం చేస్తా ఉంటారు అంటే, లైక్ ఇప్పుడు ఫుడ్‌కి సంబంధించినటువంటి మనకు సైన్స్ ఏముంది? అగ్రికల్చర్ సైన్స్. సో, దీని ద్వారా ఆహార ఉత్పత్తిని గణనీయంగా పెంచడానికి తగు కార్యక్రమాలు చేస్తా ఉంటారు. సో, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెంచాలి అంటే ఎటువంటి కార్యక్రమాలు చేయాలి? ఎట్లా లైక్ హై యీల్డింగ్ సీడ్స్‌ని హై యీల్డింగ్ సీడ్స్‌ని ఎట్లా వాడాలి? లేదా హై యీల్డింగ్ వెరైటీ ఆఫ్ సీడ్స్‌ని ఎట్లా వాడాలి? ఫెర్టిలైజర్స్ ఎట్లా వాడాలి? ఎంత మోతాదులో ఈ ఫెర్టిలైజర్స్‌ని వాడాలి? పెస్టిసైడ్స్ ఏ విధంగా వాడాలి? ఎంత మోతాదులో వాడాలి? సో, ఇవన్నీ కూడా ఈ రోజున ప్రజలకు తెలియచేయటం జరుగుతా ఉంటుంది. దానితో పాటు ఫుడ్ ఇన్‌సెక్యూరిటీ లేకుండా ఆహార భద్రత ఉండే విధంగా ప్రజలందరికీ కూడా ఆహారం కొదవ లేకుండా ఉండే విధంగా ఇటువంటి చర్యలను తీసుకోవాలి. అవన్నీ కూడా ఈ రోజున ప్రజలను ఉద్దేశించి ఈ యొక్క క్యాంప్స్ ద్వారా తెలియజేయడం జరుగుతా ఉంటుంది.